వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడుతున్నారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని మరియు కళాశాల యాజమాన్యం డిమాండ్ చేసింది. నేడు వికారాబాద్ రెస్ట్ హౌస్లో నిర్వహించిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ కళాశాల హాస్టల్లో మరియు క్యాంపస్లో జరుగుతున్న దారుణాలను ఎండగట్టారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లను అనేక రకాలుగా టార్చర్ చేస్తూ అందరి ముందు అవమానాలు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోననే భయంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నోరు విప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం బృందం కళాశాలలో విచారించగా అక్కడ ఉన్న సిబ్బంది కూడా భయంతో నిజాలు చెప్పడానికి వెనుకాడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని విమర్శించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ తక్షణమే స్పందించి కళాశాలలో విచారణ జరపాలని మహిపాల్ కోరారు. విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షణల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సతీష్, నాయకులు కిషన్, గోపాల్, ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్, జబ్బర్, అక్బర్, చందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి శ్రీ సాయి డెంటల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి డాక్టర్స్ను సీనియర్స్ ఉన్నటువంటి డాక్టర్స్ ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళను బట్టలు తీయడం, కడ్డారి మీద ర్యాగింగ్ చేయడం, అలాగే టిఫిన్ కాడ, స్నానాలు చేసే దగ్గర వాళ్ళ చెప్పులు కడిగించడము, వాళ్ళ బాత్రూమ్ కడిగించడము, రకరకాల టార్చర్ ఇబ్బంది చేసిన పరిస్థితి, వాళ్ళ పేరెంట్స్ విద్యార్థులు ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. వికారాబాద్ జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే